ఓం నమ శివాయ. మనకు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి అమృతమైనటువంటి భగవద్గీతను అధ్యయనం చేద్దాము. అయితే మనము ఈ భగవద్గీత ఎందుకు చదవాలి అనే క్వశ్చన్ మనలో పుట్టినప్పుడు దానికి రెండు పరిచయ వాక్యాలు చెప్పుకుంటాము. ఏంటిదంటే, ఒక జీవి, అది మానవుడు కావచ్చు, వేరే జీవి కావచ్చు, ఏది ఏమైనా సరే ఈ స్త్రీ గర్భంలో పుట్టాలి. అయితే ఈ స్త్రీ గర్భంలో ఎందుకు పుట్టాలి, ఎందుకు పుడుతున్నాము, పుట్టిన తర్వాత ఏం చేయాలి ఈ భూమిపైన అనే కర్తవ్యాన్ని మనకు స్పష్టంగా తెలుపుతుంది ఈ భగవద్గీత. అదేవిధంగా ఇప్పుడు ఒక భార్యకి భర్త పైన ప్రేమ ఏ విధంగా ఉంటుందో, భర్తకు భార్య పైన, తల్లికి బిడ్డ పైన, బిడ్డ తల్లికి పైన ఏ విధంగా ప్రేమ ఉంటుందో, అదేవిధంగా ఈ జీవితంలో మనకు అంతకంటే ఎక్కువ ప్రేమ భగవద్గీతపై పుట్టినప్పుడు మనకు ఇక్కడ మనం బతుకుతున్నప్పుడు అది ఏ సమస్య అయినా సరే మనకు చాలా చిన్నదిగా కనబడుతుంది. ఆనందంలోనైనా విషాదంలోనైనా మనకు భగవద్గీత చాలా చాలా అమృతమైనటువంటి మనకు శక్తిని ఇస్తూ మనల్ని భగవంతుని సాన్నిధ్యానికి తీసుకెళ్తుంది. అయితే మొదట మనము ఈ 18 అధ్యాయాలు ఉంటాయి. ఇందులో మనం మొదట 16వ అధ్యాయం నుంచి మొదలు పెడదాము. మనము లైన్గా కాకుండా ర్యాండమ్గా చెప్పుకుందాము. ఎందుకంటే ఒక్కొక్క అధ్యాయము చాలా చాలా శక్తివంతంగా ఉంటుంది. సో మొదట మనము 16వ అధ్యాయము మొదలు పెట్టుకుందాము. ఈ అధ్యాయం పేరు దైవాసుర సంపద్విభాగ యోగము. అయితే ఈ భగవద్గీత చదివేటప్పుడు మామూలుగా మనం ఇంట్లో రోజు పఠనం చేసుకునేటప్పుడు కొన్ని ధ్యాన శ్లోకాలు ఉంటాయి. అవి ఇక్కడ మనము అన్నీ చదవకుండా కొన్ని మాత్రమే చదువుకుందాము. ఏంటిదంటే, ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గంధితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైత అమృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణీం. మళ్ళీ వ్యాస భగవానునికి మనము కృతజ్ఞతలు చెప్పుకుందాము. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. ఇంకొక శ్లోకం చెప్పుకుందాం. ఏంటంటే, దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అంటే వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అయితే ఈ భగవద్గీతను అధ్యయనం చేయడం వల్ల మనకు ఎలాంటి శక్తి వస్తుందంటే, మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. అంటే ఒక మూగవాడు మాట్లాడతాడంట, ఒక కుంటివాడు కొండలెత్తాడంట. అలాంటి శక్తి వస్తుంది. ఇక మూగవాడు అంటే మనకు భగవంతుని గురించి జ్ఞానం తెలియకపోవడం, ఈ ప్రపంచమే శాశ్వతం అనుకోవడం, అది ఇక్కడ మూగ. సో మనము స్టార్ట్ చేద్దాము. 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగ. శ్రీ భగవాను వాచ. మొదటి శ్లోకం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ స్వాధ్యాయ తపార్జవం. అభయము సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానము దమః చ యజ్ఞః చ స్వాధ్యాయ చ తపః ఆర్జవం. దీన్ని మనం తెలుగులో అర్థం చేసుకుంటే, శ్రీ భగవానుడు అంటుండు ఏంటిది, నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగమునందు నిరంతర దృఢస్థితి, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుణ్ణి, దేవతలను, గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచారణము, వేదశాస్త్రముల పఠనము మరియు భగవంతుని నామగుణ కీర్తనములు, స్వధర్మ ఆచరణము పాటించేటప్పుడు వచ్చే కష్టాలను ఓర్చుకోవడము మరియు శరీర ఇంద్రియ అంతఃకరణములను సరళత్వంగా ఉంచుకోవడం. ఇది మొదటి శ్లోకము అర్థం. చాలా అద్భుతంగా ఉంది కదా ఒక్కొక్క శ్లోకం. అలాగే రెండో శ్లోకం చూసుకుంటే మనకు రెండో శ్లోకంలో ఇది దైవత్వ సంపద కలిగినటువంటి శ్లోకము. అహింస సత్యం అక్రోధ త్యాగ అశాంతి అపైశునం దయాభూతేషు అలోలుప్త్వం మార్దవం హ్రీ అచాపలం. అహింస సత్యము, అక్రోధ, త్యాగ, శాంతి, అపైశునం, దయాభూతేషు అలోలుప్త్వం మార్దవం హి అచాపలం. దీన్ని ఏమంటుండు? అహింస అంటే మనోవాక్కాయాల ద్వారా ఎవరికి ఏ విధమైన కష్టము కలిగించవద్దు. సత్యము అంటే యథార్థమైన ప్రియమైన భాషణము. అక్రోధము అంటే తనకు అపకారం చేసిన వారి ఎడల కూడా కోపం లేకుండుట. త్యాగము అంటే కర్మాచారం నందు కర్తృత్వ అభిమానం, నేనే చేస్తున్నాననే అభిమానము త్యజించుట. శాంతి అంటే చిత్త చాంచల్యము లేకుండుట.
నెక్స్ట్ అపైశునం అంటే ఎవరిని నిందింపకుండా, దయ అన్ని ప్రాణుల ఏడ నిరహేతుక కృప, అలోలుప్తం అంటే ఇంద్రియ విషయ సంయోగం ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండట. అంటే ఇప్పుడు మన శ్రీరామకృష్ణ చెప్పినట్లు దీని అర్థం కరెక్ట్ చెప్పుకోవాలంటే, నీటిలో పడవ ఉంటుంది కానీ పడవలో నీరు ఉండదు. అదేవిధంగా మనము ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మనము భగవంతున్నే స్మరించుకుంటూ ఉండాలి. వీటిపైన మనం అధిక మోహాన్ని పెంచుకోవద్దు. నెక్స్ట్ చూసుకుంటే మార్దవం అంటే కోమలత్వము, శాస్త్ర విరుద్ధ కార్యములు చేయుటకు వెనుకాట సిగ్గుపవుట అన్నట్టు. నెక్స్ట్ అచాపలం అంటే వ్యర్థ చేష్టలు చేయకుండుట. అంటే వ్యర్థ చేష్టలు అంటే మామూలుగా మనం చూసుకుంటే మన చేయిలో ఇప్పుడు సపోజ్ కత్తెర ఉందనుకో, అది హానికరమైన వస్తువు, మనం దాన్ని అవసరం లేకున్నా కానీ మనం అలా ఇలా ఆడుకుంటూ ఉంటాము. అదేవిధంగా వేరే వస్తువులు కూడా మనము అనవసరమైన శబ్దాలు చేస్తూ ఉంటాము. కొన్ని ఉంటాయి వ్యర్థ చేష్టలు, అవి వ్యర్థ చేష్టలు అంటారు. అంటే మనం అవసరం లేకున్నా కానీ మన ఇంద్రియాలను ఉపయోగించి వాటిని మనం అలా ఇలా కదుపుతూ ఉంటాము. నెక్స్ట్ 3వ శ్లోకం చూసుకుంటే ఏముంది, తేజక్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. తేజ క్షమా ధృతి శౌచం అద్రోహ నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము అంటే ఇక్కడ మనము బాహ్యపరంగా ఉంటుంది, అంతఃకరణంగా ఉంటుంది. బాహ్యపరంగా అంటే మనము మామూలుగా కాలకృత్యాలు తీర్చుకున్నప్పుడు మనము కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనకు శాస్త్రం చెప్తుంది. నెక్స్ట్ అద్రోహం అంటే ఎవరిపైన శత్రుభావము లేకుండుట. అమానిత్వం అంటే తాను ఇతరుల కంటే అధికుడుననే భావం అనేది, అభిమానం అనేది లేకుండుట. మొదలగు అన్నీను ఇవి దైవీ సంపద లక్షణాలు అని మన కృష్ణ భగవానుడు అర్జునికి బోధిస్తుండు. 4వది చెప్తే దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చ అభిజాతస్య పార్థ సంపదమాసురీం. దంభః దర్పః అభిమానః చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం. ఏమంటుండు మన కృష్ణ భగవానుడు, ఓ పార్థ, దంభము అంటే కపటము, దర్పము అంటే మొండితనము, అభిమానము, క్రోధము, పారుష్యము అంటే మాటల యందు చేష్టల యందు కఠినత్వము ఉండుట. ఇప్పుడు మన దగ్గర కత్తులు లేకున్నా సరే ఒక మాట మనం కఠినంగా మాట్లాడుతుంటే వాళ్ళ గుండెలో ఎంతో బాధ కలుగుతుంది. అట్లా మన మాటల్లో కఠినత్వం ఉండకుండుట. అజ్ఞానము మొదలగునవన్నీ ఆసుర సంపద లక్షణములు. అంటే ఇది కూడా సంపదనే, కానీ ఇది కూడా ఒక లక్షణము. మనం మొదటి 1, 2, 3 శ్లోకాలు మనకు సంపద లక్షణాలు చెప్పిండు. ఇప్పుడు 4వ శ్లోకము ఆసుర సంపద లక్షణాలు చెప్పిండు. 5వ శ్లోకం ఏంటంటే అద్భుతమైన శ్లోకము. ఇది ప్రతి ఒక్క తల్లి తన బిడ్డకు బోధించవలసిన శ్లోకము, ఒక మిత్రుడు ఇంకో మిత్రునికి బోధించవలసిన శ్లోకము. ఎందుకంటే ఈ శ్లోకం చెప్తే అర్థమవుతుంది. దైవీ సంపది విమోక్షాయ నిబంధాయ సురీమత మా శుచా సంపదం దైవీం అభిజాతోసి పాండవ. దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత మా శుచ సంపదం దైవీం అభిజాతః అపి పాండవ. ఏమంటుండు, ఓ అర్జున, దైవీ సంపద ముక్తిదాయకము. అంటే పైన చెప్పినటువంటి అభయము, సత్వ సంశుద్ధి ఉన్నాయి కదా, అవన్నీ ముక్తిదాయకాలంట. ఆసురీ సంపద పైన చెప్పుకున్నటువంటి దంభము దర్పము అనేవి బంధహేతువులంట. నీవు దైవీ సంపదో పుట్టినవాడు కనుక ఓ అర్జున శోకింపకము అంటుండు. ఆహా, ఎంత అద్భుతమైన శ్లోకం. మనము ఇప్పుడు చూసుకున్నట్లయితే మన బంధాల్లో మనము మనకంటే తక్కువ వారిని మనము చులకనగా మాట్లాడుతాం. ఎందుకు రాయి అట్లా చేస్తావు, ఇట్లా చేస్తావు, నీవు ఎప్పుడు ఇంతే అని ఒక రకమైన ఎప్పుడు ఇంతే అని మనం ఎప్పుడు ఇంతే అని మాట్లాడతాం చూడ. ఆ మాటలు చాలా కఠినమైన మాటలు అన్నట్టు. ఇక్కడ కృష్ణుడు మన అర్జున్ని ఎంత ప్రేమతో మాట్లాడుతుండంటే, యుద్ధం చేయడానికి అర్జునుడు బాధపడుతుండు కదా. మనకి భగవద్గీత పుట్టింది అప్పుడు కదా. సో ఏమంటుండు, నువ్వు దైవీ సంపద పుట్టినవు, నేను నీ వెంబడి ఉన్నాను, నువ్వు దేని గురించి శోకింపకు అని అంటుండు. నాకైతే ఈ శ్లోకం చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మనము ప్రతి ఒక్కరిని ప్రేమతోటి చూడాలి. వాళ్ళు తప్పు చేసినప్పుడు దాన్ని మనం నిదానంగా ప్రేమతోటి చెప్పే విధంగా ప్రయత్నించాలి, కానీ మనం కఠినత్వం అనేది ఉండకూడదు. అందుకే స్వామి వివేకానంద అంటాడు కదా, మనము అమృత పుత్రులము అని. ఇప్పుడు నెక్స్ట్ 6వ శ్లోకం నుంచి తర్వాత వీడియోలు చెప్పుకుందాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని
భగవంతుని విషయాలు, ఋషుల జీవితాలు తెలుసుకుందాము.